ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. దేవుడు తన మాటను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ప్రభువారు ప్రజలకు వాక్యం చెప్పడానికి వెళుతున్న దినాలు. అయితే ప్రజలు ప్రభువారిని ముట్టుకోవాలని ఆయన మీద పడిపోతున్నారు. ఆయనను దగ్గరగా చూడాలని, ఆయనను తాకాలని ప్రజలు త్రొక్కిసలాట జరుగుతుందని ప్రభువారు వారిని గలిలయ సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే 2 దోణులు ఒడ్డున ఉన్నాయి. ఒక దోణి యజమానిని సీమోను పేతురును అడిగి, కొంతసేపు నీ దోణి నాకు ఇవ్వు, నేను దానిలో కూర్చుని ప్రజలకు దేవుని మాటలు చెబుతానని అన్నారు. వెంటనే అతడు ప్రభువాన్ని దోణిలోకి ఎక్కించుకుని దోణిను నీళ్ళల్లో పెట్టి దానిని పట్టుకున్నాడు. అయితే ప్రభువారు ప్రజలతో మాట్లాడారు. అయిపోయిన తర్వాత పద చేపల పడదామన్నారు. అంటే పేతురు అన్నాడు, అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా నీ మాట చొప్పున వల వేస్తాము అని వలలు వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంతగా చేపలు పడినాయి అంటే వలలు చిరుగునంతగా, 2 పడవలు నిండునంతగా చేపలు పడ్డాయి. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. చేపలు పట్టడం వీరికి చిన్నప్పటి నుండి వీరికి అలవాటు. అలాగే వీటి మీద వారికి పట్టు ఉంది. ఎప్పుడు చేపలు పట్టాలో, ఎలా పట్టాలో తెలిసినవారు. అయితే వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఇంతటి అనుభవం కలిగిన వారు చేపలు పట్టే వాటి దగ్గర వాటిల్లో పుట్టి పెరిగిన వారు. అలా అని మాకు అన్నీ తెలుసు, మాకు మీరు నేర్పిస్తున్నారా అని అనలేదు. అలా అని ఆలోచించను కూడా ఆలోచించలేదు. ప్రభువారు చెప్పిన వెంటనే, బోధకుడా, నీ బోధ మాకు, వేట బాధలు మాకు, అన్నీ మాకు తెలుసు, నీకు ఈ బాధలు ఏం తెలుసులే అయ్యా అని తిరుగుబాటు చెయ్యక వెంటనే రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా నీ మాట చొప్పున వలలు వేస్తామని ఆయన మాట చొప్పున వేయగా విస్తారమైన ఆశీర్వాదం పొందారు. అట్టి బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మా జీవితాల్లో మాకు ఎన్నో తెలిసి ఉండొచ్చు,
వాటిలో మేము పుట్టి పెరిగి ఉండొచ్చు. మేము నష్టపోయిన పరిస్థితుల్లో, ఓడిపోయిన పరిస్థితుల్లో, దిగజారిపోయిన పరిస్థితుల్లో, వెనుదిరిగిన పరిస్థితుల్లో మాకు అన్నీ తెలిసినప్పటికీ మేము ఒట్టిపోయిన వారిగా ఉండబడినప్పుడు మీ మాట ప్రకారం, మీ మాట చొప్పున మేము చేసి, మీ మాటకి విధేయులమై, మీ మాట చొప్పున చేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్లుగా మీరు చెప్పినట్లుగా మీ మాట ప్రకారం చేసి మేము కూడా దీవెన పొందుకున్నట్లుగా మా అందరికీ కూడా మేము విధేయతను కలిగి ఉండేవారిగా, లోబడేవారిగా ఉండేవారిగా ఉండడానికి వాక్యం విన్న మీ పిల్లలందరికీ మీరు వాళ్ళ బ్రతుకు కాలం అంతా ఆ విధేయత, లోబడే స్వభావాన్ని కలిగి ఉండటకు సహాయం చేసి, ఆ విధేయత లోబడ్డం ద్వారా కలిగే గొప్ప దీవెనలు వీరి జీవిత కాలం అంతా మీరు అనుగ్రహించాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తూ, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి మీరు సహాయం చేయమని, మంచి భవిష్యత్తు ఇమ్మని, అలాగనే ఎండ నుంచి భద్రత ఇచ్చి ఎవరికే కీడు కలగకుండా సహాయం చేయమని, వీరిని, వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని దీవించమని, చిన్నపిల్లలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లోనూ మీరే సహాయం చేయమని, మీరు సిద్ధపరిచిన పరలోక భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.